హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో రెసిపీస్ వచ్చి వాటర్ మిలన్తో 3 రకాల డ్రింక్స్ని చేస్తున్నాను. ఈ వేసవిలో తరచూ ఇంట్లోకి వాటర్ మిలన్ని తీసుకొస్తూ ఉంటాం. ఒకసారి ఈ జ్యూసెస్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే ఈ డ్రింక్స్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వారికి సర్వ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా టేస్ట్ ని చాలా బాగా ఇష్టపడతారు. వాటర్ మిలన్తో ఈ 3 రకాల డ్రింక్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక వాటర్ మిలన్ తీసుకొని దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. మూడు రకాల డ్రింక్స్ కోసం సగం వాటర్ మిలన్ ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా సగానికి కట్ చేసుకున్నాక ఈ సగంలో ఉంచి పావు వంతు వాటర్ మిలన్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక పావు వంతు వాటర్ మిలన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ డ్రింక్ కోసం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పీసెస్గా కట్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇందులో గింజలు ఏమన్నా ఉంటే వాటిని తీసేయాలి. వాటర్ మిలన్ పీసెస్ పెద్దగా ఉంటే ఇలా గుంత గెరెటతో అంత బాగా మ్యాష్ చేయాలి. అలాగే మనం చేసే ఈ డ్రింక్ కోసం ముందుగానే వాటర్ మిలన్ ని పావు గంట లేదా గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే మనం చేసే డ్రింక్స్ అనేది చల్లగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీరు తీసుకునే వాటర్ మిలన్ స్వీట్ తక్కువగా ఉంటే ఎక్కువైనా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సబ్జా గింజల్ని తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని వాటర్ వేసి అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పును వేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవచ్చు. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందుగానే ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. గంట లేదా 2 గంటలు అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేస్తే చల్లగా టేస్టీగా ఉంటుంది. లేదా మనం చల్లటి పాలను తీసుకున్న అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అయినా చేసి తాగేయచ్చు. మిగతా డ్రింక్స్ ని చేసేంత వరకు ఈ బౌల్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుందాం. తర్వాత మిగతా 2 డ్రింక్స్ ని చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల వాటర్ మిలన్ పీసెస్ ని తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ పంచదారని తీసుకోవాలి. వాటర్ మిలన్ స్వీట్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి. పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకోకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఇలా స్టైనర్ని పెట్టి ఈ జ్యూస్ని అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్పూన్తో ఇలా అంటూ ఉంటే జ్యూస్ అనేది బాగా ఫిల్టర్ అవుతుంది. ఇలా అంతా బాగా ఫిల్టర్ చేసుకున్నాక 2 రకాల జ్యూస్ ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ జ్యూస్ కోసం ఒక గ్లాస్ లోకి 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ ని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. రెండవ జ్యూస్ కోసం ఒక గ్లాస్ లోకి 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకోవాలి. గ్లాస్ సైడ్కి పచ్చిమిరపకాయ ముక్కతో డెకరేట్ చేస్తున్నాను.
తర్వాత మిడిల్లోకి ఇలా కొత్తిమీర కానీ లేదంటే పుదీనాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. రెండవ జ్యూస్ రెడీ. మూడవ జ్యూస్ కోసం గ్లాసులోకి మనం తయారు చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ మిల్క్ షేక్ని వేసుకోవాలి. తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పుని వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. తర్వాత కొన్ని ఫ్రూటీని వేశాను. మీరు కావాలంటే ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే 3 రకాల డ్రింక్స్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా వాటర్ మిలన్తో ఈ డ్రింక్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో వాటర్ మిలన్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.